ప్రతి వారం తెస్తారు, మంగళవారం కూడా తెస్తారు. ఈ ఎంటకాయల కర్రీలోకి అయితే మసాలా ఉంది, స్పెషల్ మసాలా. అదైతే తయారు చేస్తాను. అది ఎలా చేస్తాను మీరు కూడా చూడండి. అలా అదొక పేరు కూడా ఉంది ఈ కర్రీకి. ప్రతి వారం తెస్తారు, మంగళవారం కూడా తెస్తారు. కటింగ్ చేయించుకొని వద్దాం అనుకున్నా, ఇంకొచ్చేసా కటింగ్ కూడా చేయించుకోకుండా. ఇంకా కటింగ్ అది కూడా వేసి అవి పడిపోతాయి. నీళ్ళు ఎడదాకున్నాయా లోపల కల్లా ఉన్నాయా? వెళ్ళిపోతాయి. బొమ్మడాయిలు తీసుకో, బొమ్మడాయిలు ఏరుకో. ఎంత బొమ్మడాయి? 350. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు అయితే ఉదయాన్నే మా వారు బజార్కి వెళ్ళి ఎంటకాయలు అయితే తెచ్చాడు. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కర్రీ చేసుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాము. వీటిని గెని వెంటకాయలు అంటారు మా సైడ్. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా వారు వీటిని అయితే వలుస్తున్నారు, చూడండి. ఏ కాళ్ళ? కాళ్ళు విరిచి గిట్లతో వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటి వరకు క్లీన్ చేసిన ఎంటకాయలు అయితే ఇన్ని వచ్చాయి. చూడండి, ఇవైతే గిన్నె వెంటకాయలు. మా సైడ్ అయితే దొరుకుతాయి. వీటిని అయితే కూర చేసుకొని తింటే జలుబు, జ్వరం అవన్నీ అయితే తగ్గిపోతాయి. ఎంటకాయల కర్రీ ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడు, కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా, ఎర్రగడ్డ అయితే బాగా వాడిపోయాయి. ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఎంటకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేస్తాం, అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా పోసుకుంటున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. ఈ ఎంటకాయల కర్రీలోకి అయితే మసాలా ఉంది, స్పెషల్ మసాలా, అదైతే తయారు చేస్తాను. అది ఎలా చేస్తాను మీరు కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మసాలాకు కావాల్సిన పదార్థాలు: కొంచెం ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం బియ్యం, అలాగే 2 పట్టా మొగ్గ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని దోరగా వేపుకోవాలి. ఈ మసాలా దంచుకునేటప్పుడు ఒక తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ మసాలాని కర్రీలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ కూర పేరు ఎంటకాయల మిరియాల చారు. ఇంకా 5 నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంటకాయల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మనం తెచ్చిన ఎంటకాయలతో ఎంటకాయల మిరియాల చారు అయితే పెట్టాము. ఇది చాలా ఫేమస్ డిష్. పాత రోజుల్లో వర్షాకాలంలో పొలాల్లోకి అంతా బయటకు వచ్చి ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇప్పుడైతే మనం 15 కిలోమీటర్లు వెళ్ళి వీటినైతే నేను తెచ్చాను మార్నింగ్. మీరు ఆ విషయాన్ని వీడియోలో చూశారు. ఇప్పుడైతే మా అబ్బాయి నేను కలిసి వీటి టేస్ట్ ఎలా ఉంది మీకు చెప్తాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేసి ఈ విధంగా వండుకొని తినండి. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, నక్క భోజనం అని చెప్పేది. నక్క భోజనం అంటే నక్కలు తింటాయి అన్నమాట. దీన్ని ఎక్కువగా ఎంటకాయని వేట చేసి రాత్రులు, అందుకని దీని పేరు నక్క భోజనం అనేది. అలాగా అలా అదొక పేరు కూడా ఉంది. కర్రీ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. మనం చూపించిన విధంగా మీరు పులుసు కానీ చేసుకున్నారంటే ఈ పార్ట్ ఇదైతే మెత్తగా ఉంటది. గిట్టలు తినాలంటే కొంచెం కష్టం. బాగుంది కర్రీ అయితే, సూపర్ టేస్ట్, సూపర్ గా కుదిరింది. అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకైతే కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ లైక్ చేయట్లేదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిస్తున్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.